నమస్తే, నేను మీ జాహ్నవి. తాళపత్ర గ్రంథాలు వాటి వెనుకున్న రహస్యాల గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు మణి గారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి. అయితే తాళపత్ర గ్రంథాలు అంటే వీటిని చూసి మన జోష్యం చెప్పేయచ్చు అంటారు కదా. అయితే మామూలు జాతకానికి తాళపత్ర గ్రంథాలలో చూసి చెప్పే జాతకానికి ఏంటి డిఫరెన్స్ అంటారు? అసలమ్మ నాడి జోదిడం మామూలు చూసి తేడా ఏందండి? నాడి జోదిడం ఏందండి వేలుముద్ర ప్రకారం చెప్పేది. మామూలు జోస్యం ఏందండి పేరు ప్రకారం టైము డేట్ ఆఫ్ బర్త్ ఉండే మాత్రం చెప్పబడతాం. ఇది నాడి జోస్యం చెప్పేప్పుడు ఏందండి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, పేరు అవసరం లేదు, టైమింగ్ అవసరం లేదమ్మా. ముందు ఆడవాళ్ళకి ఎడం చెయ్యి, మగవాళ్ళకు కుడి చెయ్యి. ముందు మీరు వేలుముద్ర మనకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చే తర్వాత మన దగ్గర తాళపత్ర గ్రంథం ఉంటుంది. ఆ తాళపత్ర గ్రంథంలో మీకు సంబంధించిన వివరాలు అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అది వివరాలు మ్యాచ్ అయిన తర్వాత ఒక 16 చాప్టర్గా దానిలో పెట్టారనమాట. అప్పుడు మొదటి చాప్టర్ ఏంటంటే మీరు థంపింగ్ ప్రశ్న కంపల్సరీ మనకు ఆడవాళ్ళకి ఇడంచి మగవాళ్ళకి కుడిచి వేలుముద్ర ఇచ్చిన తర్వాత అప్పుడు రెండవది చాప్టర్ ఏంటంటే వాళ్ళ కుటుంబంలో చదువు ఎలా ఉండుతుంది, కళ్ళు ఎలా ఉండుతుంది, ధనపరంగా ఎలా ఉండుతుంది, రెండవది చాప్టర్ చెప్పబడతాం. మూడవది చాప్టర్ ఏంటంటే వాళ్ళుడియే తోడ పుట్టిన వాళ్ళు అక్కా చెల్లెల జీవితం, అన్నయ్య తమ్ముడు జీవితం వాళ్ళ ప్రకారం చివరి కాల వరకు ఎలా ఉండుతుంది, మంచి ఏంటి చెడు ఏంటి చెప్పబడతాం మూడవది చాప్టర్. అసలు నాలుగవది చాప్టర్ ఏంటంటే అమ్మ ఉడియ జీవితం, అమ్మ ఉడియ ఆయుష్ కాలం, అమ్మ గురించి చెప్పేది వెహికల్ యోగం మనకి ఏ కలర్ కలిసి వస్తుంది, ఎటువంటి కలర్ కలిసి వస్తుంది మొత్తం చెప్పబడేది నాలుగవది చాప్టర్. అప్పుడు ఐదవది చాప్టర్ ఏంటంటే మనకి పుట్టపోయే సంతానం ఎలా ఉండగలుగుతారు, మొదటి సంతానం ఏంటి, ఆడవాళ్ళ మగవాళ్ళ సంతానం ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ వల్ల తల్లిదండ్రికి ఎలా ఉండబోతుంది చెప్పేది ఐదవది చాప్టర్ అమ్మ. ఆరవది చాప్టర్ ఏంటంటే మన జీవితంలో మన చివరి కాల వరకు ఎటువంటి రోగాలు, ఎటువంటి కష్టాలు, ఆ రోగాలకు మందులు ఏంటి చెప్పేది ఆరవది చాప్టర్ అమ్మ. ఏడవది చాప్టర్ ఏంటంటే మనకు ఎప్పుడు వివాహం అవుతుంది, ఆడవాళ్ళకు మగవాళ్ళకి వివాహం గురించి చెప్పేది, వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది, ఎటువంటి దిశ వచ్చే వివరాలు చెప్పేది ఏడవది వివాహం. కొందరికి వివాహం కాకుండా చాలామంది ఉండగలుగుతారు, వాళ్ళకి ఎప్పుడు వివాహం ఎగ్జాక్ట్గా ఏ డేట్ ఏ రాశి నక్షత్రం చెప్పబడేది ఏడవది చాప్టర్ అమ్మ. ఎనిమిదవ చాప్టర్ ఏంటంటే మన జీవితంలో మనకు ఏ వయసులో ఎటువంటి గండాలు, ఎటువంటి సమస్యలు వస్తుంది, ఏవం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదవ చాప్టర్. తొమ్మిదవది చాప్టర్ ఏంటంటే మన తండ్రి గారు ఆస్తి మనకి ఎప్పుడు వస్తుంది, తండ్రి గారి జీవితకాలం ఎలా ఉండుతుంది, మనకి జీవితంలో ఏమో పెద్ద పెద్ద గుడికి పోగలుగుతామా, గురువుడి ఆశీర్వాదం మనకి ఈ జన్మంలో ఉండుతుందా తొమ్మిదవది చాప్టర్. 10వది చాప్టర్ ఏంటంటే మన జీవితంలో మనకి బిజినెస్ కలిసి వస్తుందా, జాబ్ కలిసి వస్తుందా, వ్యాపారం ఎలా ఉండుతుంది, దానివల్ల మనకి ఎలా ఉండబోతుంది 10వది చాప్టర్ అమ్మ. 11వది చాప్టర్ ఏంటంటే మన జీవిత వరకు మనకి ఏ విషయంలో ఏ పని ప్రకారం మనకి లాభం వస్తుంది, నష్టం వస్తుంది, రెండోది వివాహం మనకి జరుగుతుందా జరగకుండా పోతుందా దాని గురించి చెప్పేది 11వ కాండం. 12వది చాప్టర్ ఏంటంటే మన జీవితంలో మనకి ఏ విషయంలో ఖర్చులు వస్తుంది, మనకి ఇతర దేశ యోగం ఉందా లేదా, ఇతర దేశం పోతే మనకు బాగుంటుందా దాని గురించి చెప్పేది 12వది చాప్టర్ అమ్మ. 13వది చాప్టర్ ఒకటి ఉండి 13వది చాప్టర్ ఏంటంటే పూర్వ జన్మంలో మనం ఎక్కడ పుట్టియేము, ఏ పాపకర్మం చేసేము, మనం ఎన్నోది జన్మంలో ఉంటాము, దానికి పూర్వ జన్మత్తులు చేసే పావానికి ఈ జన్మత్తుల మనకు పరిష్కారం ఏంటి దాని గురించి చెప్పేది 13వది శాంతికాండ చాప్టర్ అంటారు. 14వది చాప్టర్ ఏంటంటే మన కుటుంబంలో కళ్ళు దృష్టి నరసృష్టి ఈశ చేతపడి దానికి ఏ దేవుడియే మంత్రం చేసుకొని రక్ష యంత్రంగా పూజ పునస్కారం చేసుకునేది చెప్పేది 14వది చాప్టర్ దీక్ష చాప్టర్ అంటారమ్మ. 15వది చాప్టర్ ఏంటంటే ఔషధం అంటారు. ఔషధం అంటే మెడిసిన్ గురించి చెప్పేది, మనకు పెద్ద పెద్ద రోగాలు ఉందనుకోండి దానికి ఎక్కడ మందులు దొరుకుతుంది, ఏ మందులు వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలి గురించి చెప్పేది 15వది చాప్టర్ అమ్మ. 16వది చాప్టర్ ఏంటంటే దిశాకాండం అంటారు, ఏ దిశలో ఏ మనకు బుద్ధి నడుస్తుంది దాని గురించి చెప్పేది 16వది చాప్టర్ అమ్మ. మొత్తం చాప్టర్ ఏంటంటే 16 చాప్టర్గా మనిషికి చెప్పి ఉన్నారమ్మ. దాని ప్రకారం ఓలచూడి ప్రకారం మన గురూజీ ఎల్ రమేష్ స్వామి ఆశీర్వాదంలో
ఈ భవిష్యత్ వివరాలు మేము చెప్పబడతాము. సో కంప్లీట్ గా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా దానికి సొల్యూషన్ కూడా సొల్యూషన్ ఉంటుంది కూడా అంటారు. దాంట్లో వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా వింటుంటే నాకు ఒక్కసారి అంటే ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఇయర్ వైజ్ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో కూడా అందరం తెలుసుకోవాలనుకుంటాం కదా. సో ఇదంతా విన్నాక నాకు ఇప్పుడు 2024 కొత్త న్యూ ఇయర్ వస్తుంది కదా. ఓకే, ఆంగ్ల సంవత్సరం ప్రకారం అయితే ఈ 2024 మొత్తం ఎలా ఉంటుందో చెప్పొచ్చా చెప్పవచ్చు. ఓవరాల్ గా అందరికీ కూడా? ఇప్పుడు 2024 కొత్త అంటే చూసి సంవత్సరం చెప్పాలా, నార్మల్ చెప్పేసి చూసి చెప్పవచ్చు. చూసి ఇప్పుడు చెప్పేసి కొత్త సంవత్సరంలో 2024లో 12 రాశి వారికి ఎలా ఉండబోతుంది మొత్తం వివరాలుగా తెలుసుకోవచ్చు. ఒకసారి చెప్పరా మొత్తం వివరాలు? అప్పుడు వివరాలు అంటే మేష రాశికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, మొత్తం 12 రాశి వారికి వాళ్ళ జీవితంలో ఏ నెలలో ఎటువంటి జరుగుతుంది, ఎటువంటి విషయాలు జరుగుతుంది, వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళు తెలుసుకోవచ్చు. డైరెక్ట్ గా Direct అంటే గా ఓవరాల్ గా ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా తెలుసుకోవాలంటే వాళ్ళు వేలుముద్ర కంపల్సరీ కావాలి. కావాలి. వేలుముద్ర ఉండే మాత్రాన భవిష్యత్తు చెప్పబడతాం. ఆ. అది రాశి గురించి కానీ నక్షత్రం గురించి కానీ అన్ని చెప్పబడతాం. ఇప్పుడు మామూలు జ్యోతిష్యం అయితే 5 నిమిషాల్లో 10 నిమిషాలు మొహం చూసి చెప్పవచ్చు. ఇది అటువంటి జ్యోతిష్యం కాదు కాబట్టి మనకి కంపల్సరీ వేలుముద్ర ఉండే మాత్రాన వాళ్ళ రాశి గురించి నక్షత్రం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పబడతాం. వేలిముద్ర చూసే నక్షత్రం వేలుముద్ర రాశి కూడా గురించి చెప్పేస్తారు. వేలుముద్ర ఇచ్చిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాశి నక్షత్రం మొత్తం వివరాలుగా దాంట్లో వచ్చు. అంటే ఈ మనిషి ఈ వయసు కాలంలో తెలుసుకోవాలని విధి ప్రార్థన ఉండాలమ్మ. అందరికీ తాళపత్రం దొరకదన్నమాట. అయితే ఇంకొక సందేహము, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు తాళపత్ర గ్రంథాలలో చూసుకోవాలనిపించింది, ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా చెప్పేస్తారా? ఇప్పుడు ఏంటంటమ్మా ఇచ్చిన తర్వాత మీరు వేలుముద్ర ఇచ్చిన తర్వాత మాక్సిమం ఒక 1 అవర్ టైం పడుతుంది. 1 అవర్ దొరికేస్తాయా? దొరుకుతుందమ్మా. అంటే ఇది లక్షల మంది ఉన్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక హెడ్ ఆఫీస్ ఎక్కడంటే వైదీశ్వరన్ కోవిల్ తమిళనాడు అంటారమ్మా. ఇప్పుడు వైదీశ్వరన్ కోవిల్ తమిళనాడు మన హెడ్ ఆఫీస్. ఇక్కడ ఉండే హైదరాబాద్ లో మనకు బ్రాంచెస్ ఆఫీస్ అమ్మా. ఈ బ్రాంచెస్ ఆఫీసులను చూసేప్పుడు కొన్ని పత్రాలదా మన దగ్గర ఉంటుంది. ఆ కొన్ని తాళపత్ర గ్రంథంలో కొందరికి దొరుకుతుంది, కొందరికి దొరకకుండా పోతుంది. దొరికిందనుకోండి మీరు భవిష్యత్తు 1 గంట లోపల మీరు మొత్తం చెప్పేస్తాం. ఒకవేళ మీకు దొరకలేదనుకోండి మనం ఏం చేస్తాం, మీరు వేలుముద్ర మన ఆశ్రమం వైదీశ్వరం తమిళనాడు పంపించి అక్కడి నుంచి మళ్ళీ తెచ్చిన తర్వాత మీరు భవిష్యత్తు చెప్పబడతాం. అది ఎంత టైం పట్టొచ్చు? మాక్సిమం ఒక వారంలో ఒక 3 days 4 days కూడా టైం పడుతుంది. ఖచ్చితంగా దొరకడం అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. దొరకకుండా పోతే దొరికిందనుకోండి మీరు భవిష్యత్తులో ఏం నడుస్తుంది, ఏం నడవబోతుంది, మీ ఫ్యూచర్లో ఆయుష్ గల వరకు మీరు ఎప్పుడు ఉండబోతున్నారు, ఎప్పుడు బతకబోతున్నారు, మంచి చెడు మొత్తం వివరాలుగా మీరు జీవితం మొత్తం తెలుసుకోవచ్చు. వింటుంటే వెరీ ఇంట్రెస్టింగ్ అండి. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదండి, మరి తాళపత్ర గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రతి ఒక్క విషయాన్ని. సో 16 రకాలుగా ఉంటుంది. సో 16 రకాలుగా మనం ఏ విధంగా మనకు ఉన్నటువంటి సమస్యలకి సొల్యూషన్ తీసుకోవచ్చు అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ఇండివిజువల్ గా రాసుల ప్రకారం కూడా మన జాతకం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు అంట. సో మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి తాళపత్ర గ్రంథాల్లో మరి మీరు కూడా ఒక్కసారి మీ జీవితం ఎలా ఉంటుంది చూసుకోవాలి, డీటెయిల్స్ కావాలి అంటే ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.